హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు మా తాత ఆయుర్వేదం డాక్టర్ అనమాట. మా మామ కూడా. ఇప్పుడు మనం చూసేది వాళ్ళ ల్యాబ్. ఇది ఒక హాస్పిటల్ చూడవచ్చు. పరిశుద్ధ రఫాయిల్ ఆయుర్వేద ఆసుపత్రి. ఇది శాంతినగర్ గ్రామం, బ్రహ్మంగారి మఠం మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇదైతే మా తాతది ల్యాబు. ప్రస్తుతానికైతే మా తాత చనిపోయాడు కాబట్టి మా మామ అయితే కంప్లీట్గా అయితే రన్ చేస్తున్నాడు ఆయుర్వేద. ఇంకా ఏంటంటే మనము ఏదైనా ఒక రోగంతో మనం వచ్చినప్పుడు వాటిని అయితే కంప్లీట్గా టెస్ట్ చేసి దానికి ఏది ఎంత మోతాదులో వేయాలో చూసి ఒకరోజు కానీ 2 రోజులు కానీ టైం తీసుకొని ఆ మూలికలతో లేహం అలాగే కషాయం అయితే తయారు చేసి ఇస్తారు. ప్రస్తుతానికైతే మా మామ అయితే రన్ చేస్తున్నాడు. మా మామ కూడా ఆయుర్వేద డాక్టరే. వీళ్ళైతే ఆయుర్వేదంలో ఏ రోగానికైనా మందు అనేది తయారు చేస్తారు. పక్షవాతం కానీ, కీళ్ళ నొప్పులు కానీ, చిన్నపిల్లల సమస్య కానీ, ఏదానికైనా పరిష్కారం అయితే ఉంటుంది. ఓన్లీ ఆయుర్వేదం మాత్రమే, ట్యాబ్లెట్స్ ఇలాంటివి అయితే ఉండవు. ఓన్లీ ప్రకృతి పరంగా లభించే చెట్లు, మూలికలు, వేర్లు, ఆకులు, కాండాలు, తైలాల ద్వారా మాత్రమే మందులు అనేవి తయారు చేస్తారు. ఈ సమాధి అయితే మా తాతది. నేను ఏదైతే ఆయుర్వేద డాక్టర్ అని చెప్పానో, డాక్టర్ బత్తుల ఆండ్రూస్, ఆయన చనిపోయి 5 years అయితే అయింది. ఇది ఆయన పొలంలోనే ఆయన ఇంటి వెనకాలైతే సమాధి చేశారు. ఇంకా ఏంటంటే ఈ శాంతినగర్ గ్రామ వ్యవస్థాపకుడిన నేను ఏ ఊర్లో అయితే పెళ్లి చేసుకున్నానో ఆ ఊరు వ్యవస్థాపకుడు. మా అమ్మ వచ్చేసి వీళ్ళ కూతురు, మా మామ వచ్చేసి వీళ్ళ కొడుకు. ఇదంతా ఆయన సంపాదించిందే. ఈ చెట్లు ఇవన్నీ ఆ లాస్ట్ ఆ లైన్ కనబడుతుంది కదా, పెద్ద లైన్, దానికి కొంచెం ముందు అయితే ఒక గోడ ఉంది. ఆ గోడ వరకు అయితే ఆయనదే. మా తాత చనిపోయినప్పుడైతే 2 టెంకాయ చెట్లు అయితే తీసుకొచ్చారు. ఆ 2 టెంకాయ చెట్లలో ఇది మా మామ నాటింది, ఇది వచ్చేసి మా అన్న నాటినాడు. ఇక్కడ ఏమంటే ఇక్కడ వాటర్ సప్లై సరిగా లేక మట్టి అనేది సరిలేదు, అదైతే బాగా ఎక్కువ వచ్చింది, ఇదైతే ఎక్కి రాలేదు, ఇలాగే ఉండిపోయింది.